జిఎస్టీ రిజిస్ట్రేషన్ కరెక్ట్ టైంలో తీసుకోకపోవడం వల్ల కొన్ని లక్షల రూపాయలు ఎలా లాస్ అవుతారో తెలుసా? రియల్ లైఫ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. హలో ఆల్, ఐఎమ్ సిఏ పులి గణేష్ ఫ్రమ్ హైదరాబాద్. ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చి సార్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో నేను మిషనరీ ఆల్రెడీ పర్చేస్ చేశాను, 50 lakhs వర్త్ ఆఫ్ మిషనరీ. నేను ఇప్పుడు సేల్స్ చేయాలనుకుంటున్నాను. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ కావాలి. సో నేనన్నాను, మీరు ఆల్రెడీ మిషనరీ పర్చేస్ చేశారంటున్నారు కదా, జిఎస్టీ పే చేయలేదా మిషనరీ మీద? ఎందుకు పే చేయలేదు సార్? 50 lakhsకి 18% అంటే 9 lakhs పే చేశాను. నేను షాక్ అయ్యాను. ఇలా అన్నాను, మీరు జిఎస్టీ నెంబర్ ముందే తీసుకొని ఉంటే మీ మిషనరీ అనేది మీ జిఎస్టీ నెంబర్ మీద బిల్ అయ్యేది. సో మీరు ఏదైతే జిఎస్టీ కట్టారో ఆ జిఎస్టీ మీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి యాడ్ అయ్యేది. సో ఫ్యూచర్లో మీరు సేల్స్ చేసినప్పుడు కస్టమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన జిఎస్టీ అమౌంట్కి ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని అడ్జస్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ పే చేస్తే సరిపోయేది. సో మీరు ఇండైరెక్ట్గా 9 lakhsని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే 9 lakhs అతను పే చేసిందల్లా అతనికి ఒక కాస్ట్ లాగా మిగిలిపోయింది. బిజినెస్ స్టార్ట్ చేయడం కాదు, రైట్ ట్యాక్స్ ప్లానింగ్తో స్టార్ట్ చేస్తే మీరు lakhs of rupeesలో ట్యాక్సెస్ని సేవ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి ట్యాక్స్ ఆర్ జిఎస్టీ మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలనుకుంటే జిఎస్టీ అని కామెంట్ చేయండి. యాజ్ ఎ సిఏ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇలాంటి ట్యాక్స్ అవేర్నెస్ నాలెడ్జ్ కోసం ఫాలో దిస్ పేజ్.